మ్యామ్ చెప్పండి మ్యామ్, క్రాకరీ గురించి మీరు ఈ కలర్ కాంబినేషన్ కానీ, ఈ మధ్యలో ఈ టైల్ డిజైన్ కానీ, ఈ ప్రొఫైల్ షేడర్స్ కానీ సజెషన్ ఎలా చేశారు మీకు? మరి మీరు హ్యాపీయా ఈ యూనిట్ తోటి? మీ మాటలో చెప్పండి మేడం. మేము చాలా హ్యాపీ. దీనికి యాక్చువల్గా మేము ఫస్ట్ మొత్తం గ్లాస్ అనుకోలేదు, సగం వుడ్ సగం గ్లాస్ అనుకున్నాం. కానీ తర్వాత తనంది కింద వుడ్ ఉంది కాబట్టి గ్లాస్ కి వెళ్ళండి మ్యామ్ బాగుంటుందండి. సో ఈ కాంబినేషన్ కూడా ఫస్ట్ మేము రోజ్ గోల్డ్ అనుకోలేదు, గోల్డ్ అనుకున్నాము. కానీ ఈ కలర్ కి రోజ్ గోల్డే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారు. తర్వాత లుక్ అయితే చాలా బాగుంది. యాక్చువల్ గా ఇదేమో ఫస్ట్ ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఏమనుకుంటారంటే ఇది ఏదో వాల్ పేపర్, అక్కడ వాల్ పేపర్ వేయించాం కదా, ఇది కూడా వాల్ పేపర్ ఏమో అనుకుంటారు. కానీ ఇది యాక్చువల్ గా వాల్ పేపర్ కాదు, ఇది టైల్. ఈ టైల్ ఇలా వేయించుకుంటే బాగుంటుందని సజెషన్ చెప్పింది కూడా మీరే. ఓ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మంచి ఐడియా ఇచ్చారు. యాక్చువల్గా మనీషాకి కూడా యాక్చువల్గా ఇది ఐడియా రాలేదు. తను కూడా చూసి వాల్ పేపర్ అనుకుంటున్నాను. ఈ ఐడియా ఎవరు ఇచ్చేసారంటే నాగరాజ్ సార్ ఇచ్చారు. అవును సార్. రెగ్యులర్ గా ఇక్కడ ప్లేన్ వేసుకొని మార్బుల్స్ లాగా పెట్టుకుంటారు కదా, నేను అందుకే డిఫరెంట్ గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా డిజిటల్ టైల్స్ అనేది మనం ప్లాన్ చేసినాం.